ఆ ప్రాణం పోయిన వృశ్చిక రాశివారు ఎవ్వరికి 22, 23, 24, 25 జనవరి నెలలో ఈ ఒక్క వస్తువుని ఇవ్వకండి. 100% మీ జీవితం నరకం అవుతుంది. వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా రోజులో పరిష్కారం చేయబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, నరదిష్టి, వాస్తు, కోర్టు వ్యాపారాలు, బ్లాక్ మ్యాజిక్, రియల్ ఎస్టేట్, మానసిక సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలైనా పండిత్ రఘురామ్ గారు మీకు దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతారు. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. ఫోన్ నెంబర్ 7994462474. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో ఏదో తెలియని కంగారు అనేది ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. అంటే ప్రతి చిన్నదానికి కూడా కొంచెం కంగారు పడిపోతూ ఉంటారు. ఆరోగ్యపరంగా కూడా కొంచెం మిశ్రమంగా ఉండటం వల్ల ఇది మీ శారీరక ఆరోగ్యం పైన, మానసిక ఆరోగ్యం పైన ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది. సహజంగా నిర్ణయాల విషయంలో వృశ్చిక రాశి వారిలో స్థిరత్వం అధికంగా ఉంటుంది. ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి వచ్చిన ఫలితం మంచిదైనా చెడ్డదైనా కూడా ఎప్పుడు ఎవరిని అయితే నిందించరు. తాను చేసిన పనికి తాను ప్రతిఫలం లభించిందని అనుకుంటారంతే. అలానే నిర్ణయాల విషయంలో ఎవరు మాటలుగా అంతగా ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు. ఏదైనా అనుకున్నారంటే ఇంకా అది చేసేంత వరకు కూడా నిద్రపోని మనస్తత్వం కూడా వీరిలో కనిపిస్తుంది. కానీ పగ తీర్చుకునే తత్వం వృశ్చిక రాశి వారిలో అధికంగా ఉంటుంది. ఎప్పుడైనా వీరికి ఎవరైనా ద్రోహం చేసినా లేదా నమ్మించి మోసం చేసినా పోనీలే వారి పాపాన వారే పోతారని అనుకోరు. ఖచ్చితంగా అవతలి వారి మీద పగ తీర్చుకోవాలని అనుకుంటారు. అంటే తగిన గుణపాఠాన్ని అయితే చెప్తారు, కానీ వారి నాశనాన్ని కోరుకోవడం లేదా వారికి ఏదైనా అయిపోవాలి ఇలాంటి మనస్తత్వం ఉండదు. తనకి ఏదైతే బాధ కలిగిందో అది అవతల వారికి అర్థమయ్యేలా చేస్తారు. మన పూర్వీకులు ఎప్పటి నుండో చెప్తూ వస్తున్నారు. కొన్ని ప్రత్యేకమైన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని అస్సలు కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో ఇంటి నుండి బయటకు ఇవ్వకూడదు. ఇలా ఇచ్చినట్లయితే సంపద అనేది మన ఇంటి నుండి బయటకు వెళ్ళిపోవడం లేదా మన ఇంట్లో ఉన్నటువంటి ఆనందం బయటకు వెళ్ళిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఎప్పుడూ కూడా అలాంటి వస్తువులు అయితే మనం ఇంటిలోకి తెచ్చుకోకూడదు. అలానే కొన్ని వస్తువులు ఇంట్లో నుండి బయటకు ఇవ్వకూడదు. ఉదాహరణ చూసుకున్నట్లయితే అమావాస్య రోజు నూనెకు సంబంధించి కానీ లేదా ఇనుము, రాగి ఏవైతే వస్తువులు ఉన్నాయో, ఉప్పు, ఇటువంటి వాటిని అస్సలు కొనుగోలు చేయకూడదని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఇలాంటి వస్తువులు మనం కొనుగోలు చేసినట్లయితే అమావాస్య రోజు కానీ లేదా శనివారం రోజు కొనుగోలు చేసినట్లయితే మన ఇంట్లో ఆర్థిక సమస్యలు కానీ లేదా ఆరోగ్య సమస్యలు కానీ ప్రారంభమవుతాయని నమ్ముతారు. అందుకే కొన్ని రోజుల్లో అస్సలు ఇలాంటి వస్తువులు కొనుగోలు చేయనివ్వరు. అయితే వృశ్చిక రాశి వారు ఈ మాసంలో ఖచ్చితంగా 4 తేదీల్లో ఈ వస్తువులు మాత్రం అస్సలు బయటకు ఇవ్వకండి. ఇలా కనుక మీరు చేసినట్లయితే ఇబ్బందులు కొని తెచ్చుకునే అవకాశం కనిపిస్తుంది. అవేంటో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా రంగాల వారీగా వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ విషయంలో కొంచెం తెలివిగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఉద్యోగ పరంగా ఈ సమయంలో మీ ముందు కొన్ని ఆప్షన్లు అయితే ఉంటాయి. దేన్ని ఎంపిక చేసుకోవాలనే దానిపై మీరు ఎక్కువగా సందిగ్ధతకు గురవుతూ ఉంటారు. సరైన దాన్ని కనుక ఎంపిక చేసుకోలేనట్లయితే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ నిర్ణయాల విషయంలో మాత్రం మీరు స్నేహితుల సలహాలు కానీ లేకపోతే ఈ విషయం ఎవరికైతే అవగాహన ఉంటుందో అలాంటి వ్యక్తుల సలహాలు తీసుకోండి. కుటుంబ పరంగా మాత్రం మీ యొక్క ప్రవర్తన అయితే మార్చుకోవాల్సి ఉంటుంది. మీకు వృత్తిపరంగా కానీ లేదా వ్యక్తిగతంగా ఉన్నటువంటి కొన్ని టెన్షన్లు, చిరాకులు ఏవైతే ఉంటాయో అవి జీవిత భాగస్వామి మీద లేదా మీ యొక్క సంతానం మీద చూపించడం వల్ల వారికి ప్రేమకు దూరం అవ్వడం కానీ లేదా వారితో మీకు మనస్పర్ధలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కుటుంబ విషయంలో మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. అలానే కుటుంబ పరంగా నిర్ణయాల విషయంలో కూడా అందరి అభిప్రాయాలు తీసుకోవడం మంచిది. తోబుట్టోలతో ఎలాంటి వివాదాలు పెట్టుకోవద్దు. ఈ సమయంలో ఆర్థిక పరంగా కానీ లేదా కుటుంబానికి సంబంధించి కొన్ని విషయాల్లో కానీ తోబుట్టోలతో మనస్పర్ధలు జరిగే అవకాశం కనిపిస్తున్నాయి. మీరు కనుక వివాదాలు పెట్టుకున్నట్లయితే కలిసే అవకాశం చాలా తక్కువగానే ఉంది. అలానే ఈ రాశి వారికి వ్యాపార విషయాల్లో కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది. వ్యాపార పరంగా నష్టాలు అయితే ఉండవు, కానీ లాభాలు అనేవి మీరు అనుకున్న రీతిలో రాకపోవడం వల్ల కొంచెం నిరుత్సాహపడే అవకాశం కనిపిస్తుంది. ఎంత కష్టపడుతున్నప్పటికీ కూడా ఫలితం రావట్లేదనే భావన రోజు రోజుకి పెరిగిపోతుంది. కొన్ని సందర్భాల్లో ఇక నేను చెయ్యలేనేమో అనే నిరుత్సాహానికి కూడా గురయ్యే అవకాశం కనిపిస్తుంది. దాదాపుగా
ఫిబ్రవరి 15 అంటే ఫిబ్రవరి మాసం మధ్య వరకు కూడా మీకు ఈ విధంగా వ్యాపారాల్లో ఉండబోతుంది. కాబట్టి వ్యాపార విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఇక విద్యార్థులకు చూసుకున్నట్లయితే విద్య విషయంలో మాత్రం చాలా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలించడం, అలానే విద్యార్థులు రాసేటువంటి పరీక్షల్లో అనుకున్న మార్కులతో ఉత్తీర్ణత సాధించడం, కావలసిన ప్రదేశాల్లో మీకు సీట్లు అనేవి దొరకటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. కెరియర్ విషయంలో అనుకూలమైన మార్పులు అయితే కనిపిస్తున్నాయి. నిరుద్యోగస్తులు ఈ సమయంలో ఉద్యోగ ప్రయత్నాలు మరింత వేగం చేయవలసి ఉంటుంది. ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే మీ ఖర్చులకు తగ్గట్టుగా ఆదాయం ఉంటుంది. పొదుపు విషయంలో మాత్రం ఇబ్బందులు ఉంటాయి. ఎంత పొదుపు చేద్దాం అనుకునేటప్పటికీ కూడా పొదుపు చేయలేకపోతూ ఉంటారు. ఏదో ఒక ఖర్చు అనేది కొంచెం ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. అయితే ఈ రాశివారు 22, 23, 24, 25 ఈ 4 తేదీలు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ తేదీల్లో అస్సలు మీ ఇంట్లో ఉన్నటువంటి వస్తువును అయితే బయటకు ఇవ్వకండి. ఒకటి చేతి గడియారం కానీ లేకపోతే గోడ గడియారం, ఏవైనా శుభకార్యాలు అవుతున్నట్లయితే వాటిని బహుమతులుగా ఇస్తూ ఉంటాం. అలాంటి పని మాత్రం ఈ 4 తేదీల్లో చేయకండి. అలా చేసినట్లయితే వారితో మీకు తొందరలోనే బంధుత్వం అనేది తెగిపోతుంది. ఎంతటి ప్రాణ స్నేహితులు లేదా ఎంతటి దగ్గర సభ్యులైనా కూడా ఏవో ఒక వివాదాలు జరుగుతాయి. అలానే ఇంట్లో ఉన్నటువంటి దేవుడు విగ్రహాలు అంటే మీరు ఏవైనా తీర్థయాత్రలకు వెళ్ళి ఏదైనా ముఖ్యమైన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ నుంచి ఏవైనా దేవుని పటాలు తెచ్చినట్లయితే ఈ 4 రోజుల్లో ఇంటి నుండి బయటకు ఇవ్వకండి. తర్వాత ఇచ్చినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఖచ్చితంగా ఈ 4 రోజుల్లో ఈ 2 విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి. అలానే ఈ రాశికి సంబంధించి రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ విషయాల్లో బాగానే కలిసి రాబోతుంది. రాజకీయ పరంగా కోరుకున్న విధంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పదవులు, స్థానాలు పొందటం వల్ల మరింత ఆనందంగా ఉంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సినీ పరిశ్రమల్లో, కళారంగంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. నమ్మిన వారు ఆర్థిక విషయాల్లో కానీ లేదా మీ యొక్క వృత్తి విషయంలో కానీ మోసం చేసే అవకాశం కనిపిస్తుంది. ఏ పని చేసినా కూడా అందరితో సంభాషించి చేయడం కొంచెం మంచిది. అలానే ఈ రాశి వారికి వాహన ప్రమాదం జరిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి తాత్కాలికంగా వాహన ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాయిదా వేసుకోవడం మంచిది. అలానే స్థిరాస్తుల విషయంలో మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఎంతో కాలంగా కొనుగోలు చేయాలనుకున్నటువంటి స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా కొనుగోలు చేస్తారు. వంశ పారంపర్య ఆస్తులు వృద్ధి చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా ఈ సమయంలో ఖచ్చితంగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. చేసే ప్రతి పనిలో కూడా ఇష్టదైవాన్ని తలుచుకొని మీరు పని ప్రారంభించినట్లయితే ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. గృహ నిర్మాణాలు కానీ లేదా గృహం మార్పులు కానీ చేసేటువంటి ప్రయత్నాల విషయంలో కొంచెం ఓర్పుతో ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. సంతాన పరంగా శుభవార్తలు అయితే వింటారు. సంతాన విషయంలో పేరు ప్రఖ్యాతులు పొందుతారని చెప్పుకోవచ్చు. అలానే ఈ వృశ్చిక రాశివారు మంగళవారం రోజు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం మంచిది. ఓకే అండి, వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.